ఒకప్పుడు తెలంగాణ రాజకీయంలోనే భారీగా వినిపించే పేరు వైఎస్ఆర్టీపీ. ఈరోజు ఎక్కడుంది? ఇప్పుడు అదే స్టేజ్ పైకి వస్తున్న కొత్త పేరు తెలంగాణ రాష్ట్ర సేన, టీఆర్ఎస్. ఇది హిస్టరీ రిపీట్ అవుతుందా లేక హిస్టరీ క్రియేట్ చేస్తుందా? ఒకప్పుడు భారీ హైప్తో వచ్చిన వైఎస్ షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్టీపీ పాదయాత్రలు, భావోద్వేగ ప్రసంగాలు, వైఎస్ఆర్ వారసత్వం అన్నీ ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ కనిపించటం లేదు. ఇప్పుడు సీన్లోకి వచ్చారు కల్వకుంట్ల కవిత గారు. అడ్వాంటేజెస్ ఏంటి? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లెగసీ, ఆల్రెడీ క్యారిడర్ సపోర్ట్, తెలంగాణలో స్ట్రాంగ్ గుర్తింపు. కానీ రిస్క్ ఏంటి? సేమ్ ఓట్ బ్యాంక్ స్ప్లిట్ అవ్వచ్చు. కొత్త పార్టీగా ఐడెంటిటీ బిల్డ్ చేయడం చాలా కష్టం. ఫ్యామిలీ పొలిటికల్ అనే ట్యాగ్ పడే ఛాన్స్ ఉంది. కవిత పార్టీ నిలబడాలంటే క్లియర్ అండ్ స్ట్రాంగ్ ఎజెండా, గ్రాస్ రూట్ లెవెల్ క్యారిడర్ బిల్ట్, ఇండిపెండెంట్ ఐడెంటిటీ, ఇవన్నీ రావాలంటే కేసీఆర్ షాడోని దాటి రావాలి. లేకపోతే ఇది కూడా మరో వైఎస్ఆర్టీపీ అయ్యే ప్రమాదం ఉంది. కల్వకుంట్ల కవిత పార్టీ తెలంగాణ రాజకీయంలోనే గేమ్ చేంజర్ అవుతుందా లేక వైఎస్ షర్మిల పార్టీలా మాయమవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.